శివాయ. ప్రతి శుక్రవారం పెళ్ళైన ఆడవాళ్ళు అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి పొద్దున్న పసుపుతోని అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి పసుపు నీళ్ళు పోస్తే చాలా సంతోషిస్తారు. అలాగే సాయంత్రం అమ్మవారి ముందు దీపం వెలిగించి అమ్మవారికి రెడ్ కలర్ పువ్వులు, గులాబీ పువ్వులు అంటే ఇష్టమండి, అవి పెట్టి అలాగే పాలు కానీ పరమాన్నం కానీ నైవేద్యంగా పెడితే అమ్మకి ఇష్టమండి. అలాగే శుక్రవారం పూట ధూపం వెలిగిస్తే చాలా మంచిది. ఇంట్లో ఎంత ధూపం శుక్రవారం వేస్తారో అంత పాజిటివ్గా ఉంటుందండి, నెగిటివ్ అంతా పోతుంది. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేస్తే చాలా మంచిదండి. మీకు వీలైతే మీ దగ్గర లలితమ్మ తల్లి విగ్రహం ఉంటే ప్రతిరోజు చేయండి, లేకపోతే ప్రతి శుక్రవారం చేసినా చాలా మంచిదండి. అమ్మవారికి మనం కుంకుమార్చన చేస్తే అమ్మ మన సౌభాగ్యం బాగా చల్లగా చూస్తారండి. మనకి అంతకు మించి ఏం కావాలి, సౌభాగ్యం బాగుంటే అదే 10 భాగ్యాలండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి కుంకుమార్చన చేయండి. అలాగే అమ్మవారికి మీరు కుంకుమార్చన చేస్తే అమ్మకు మనకి సౌభాగ్యం ఇస్తుంది. అమ్మకి పాలు నైవేద్యంగా పెడితే మన ఇంట్లో భోగ భాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యం, మన కుటుంబం అంతా బాగుంటుందండి. అమ్మకు మనం ఏమి ఇస్తామో అమ్మ మనకు అదే ఇస్తారండి. కాకపోతే మనం ఏది చేసినా భక్తితో చేయాలండి. అమ్మ ఇక్కడున్నావు నువ్వు, లలిత త్రిపుర సుందరి మాత, నా అమ్మవు నువ్వే, నా తల్లివి నువ్వే అనుకొని చేస్తే ఆ బంగారు తల్లి కడగంటి చూపు మన మీద ఉంటే మనం చేసిన ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుందండి. అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆర్తితో మీకు ఏ బాధ ఉన్నా అమ్మవారికి చెప్పుకోండి, అమ్మ పలుకుతుందండి. అమ్మకు ఆర్తితో ఏది చెప్పినా అమ్మ వింటారండి. అందుకు ప్రతి శుక్రవారం కూడా కాలుకి పసుపు రాసుకోవాలి. అలాగే మన తాలిబొట్టుకు కూడా ప్రతి శుక్రవారం పసుపు రాసుకుంటే చాలా మంచిదండి. ఆ రోజు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదండి. శుక్రవారం పూట ఎవ్వరికి ఒక్క మాట అనకూడదు, అలాగే పిల్లలకు కొట్టకూడదు, అలాగే సైలెంట్గా ఉండాలండి. ఆ రోజు కొంచెం మౌనం వహిస్తే చాలా మంచిది. మీకు వీలైతే అలా చేయండి, లేకపోతే మౌనంగా ఉండండి. కానీ ఎవరికి ఏమనకూడదు. తోడు అక్క చెల్లెలకు కానీ మన అన్న తమ్ములకు కానీ ఉత్తి పుణ్యాన్ని ఆ రోజు ఒక్క మాట కూడా అనకూడదండి. శుక్రవారం పూట ఇలా ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మని గన్నమ్మ, ముగ్గురమ్మల మూలపట్టమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ తల్లి ఆ ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉంటాయండి. అలాగే అమ్మవారివి 14 నామాలు ఉంటాయండి. ఆ 14 నామాలు ప్రతిరోజు చదువుకుంటే అమ్మ అనుగ్రహం మన మీద ఉంటుందండి. మనం కష్టంలో ఉన్న, భయంలో ఉన్న ఆ 14 నామాలు చదువుకొని వెళ్తే అమ్మ అనుగ్రహం మన మీద ఉంటుందండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఆ 14 నామాలు అమ్మవారు చదువుకుంటే చాలా మంచిదండి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.